యాక్చువల్గా బీపీఎంస్ తెలుసు కదా మీకు, తెలుసా ఎలా యాడ్ చేస్తారు? వాస్తవం ఎలివేషన్ యాడ్ చేస్తే ఎలాగో తెలుసా? అంటే 1 ppm అంటే ఎంతో యాక్చువల్గా తెలుసా? వేరే కొంచెం 1000 ml యాడ్ చేస్తే 1 ppm, 1000 లీటర్స్కి 1 ml యాడ్ చేస్తే 1 ppm. సో మనం ఇది 30 ppm క్యాల్కులేట్ చేసేసాం. అంటే ఇది ఆల్మోస్ట్ 50 లీటర్ తప్పింది. సో ఈ 50 లీటర్స్ ఆల్రెడీ మేము ఎంత వస్తుందో అంతా క్యాల్కులేట్ చేసేసి ఇది వేసుకుంటాము. స్మెల్ కూడా చూడొచ్చు. టేస్ట్ అంటే ఇది టేస్ట్ చేయట్లేదు, ఫీడ్ అది స్మెల్ ఉందో లేదో విత్ ఇన్ 5 అంటే మనం ఇచ్చే డోసేస్ని బట్టి. వాటిలో రకం ఇది మేల్. యాక్చువల్గా హ్యాండిల్ ఏంటంటే ఎలా కట్టుకోవాలి మనం ఎప్పుడు ఫిష్ ఎప్పుడు ఐస్ స్లైట్ క్లోజ్ చేయాలి. గట్టిగా నొక్కేస్తే ఐస్ డ్యామేజ్ అవుతుంది. క్లోజ్ చేసి ఎందుకంటే దాని యాక్టివిటీస్ అనేది బంద్ అవుతుంది అనమాట. సో ఇది మేల్ ఫిష్. కలర్ చూసారా మీరు? ఫీమేల్ చూసిన తర్వాత కలర్ చూడొచ్చు. సిల్వర్ డార్క్గా ఉండే స్టైప్స్ ఉన్నాయి, లేటరల్ లైన్ ఉంది కనిపిస్తుందా మీకు అందరికీ? ఇది ఫ్యామిలీ వచ్చేసి సిచుడియల్ ఫ్యామిలీస్. మీరు చదివి ఉంటారు, నాకు చూసే ఉంటారు. యాక్చువల్గా డార్సల్ ఫిన్స్, స్పైన్స్ అనేవి ఉంటాయి. ఇలా పట్టుకుంటే స్పైన్స్ ఉన్నాయి చూసారా? అవన్నీ స్పైన్స్. సాఫ్ట్ రేస్ అనేవి సాఫ్ట్ రేస్. స్పైన్స్కి సాఫ్ట్ రేస్కి డిఫరెన్స్ అనేది ఉంటుంది. 16 to 17 ఏమో స్పైన్స్ ఉంటాయి, 11 to 15 ఏమో సాఫ్ట్ రేస్ ఉంటాయి. రేస్ అంటే స్పైన్ మధ్యలో ఉండే రేస్. అదే కలర్ చూసారా? ఈ కలరు, ఇక్కడ కలరు, డార్సల్ సైడ్ ఉన్న కలరు, ఈ కాడలు పెడంకులు ఇది రౌండెడ్గా ఉంటుంది. కాడలు పెడంకులు టైల్ వచ్చేసి. సో ఇది కంప్రెసర్ ఉంటుంది, స్లైట్లీ కంప్రెసర్ ఉంటుంది. బాడీ ఉంటుంది ఎలాంటి ఉంటుంది, నెక్స్ట్ కంప్రెసర్ అయ్యి ఉంటుంది. సో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే అది మౌత్ పెద్దగా ఉంటుంది, లార్జ్ మౌత్ ఉంటుంది, బాడీ అనేది చాలా చిన్నగా ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ గిఫ్ట్కి వచ్చేసరికి ఏంటంటే మౌత్ అనేది చాలా చిన్నగా ఉంటుంది, బాడీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. సో దానివల్ల మజిల్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల మనకి బెనిఫిటే కదా. సో అదొక మెయిన్ రీజన్. నెక్స్ట్ ఈ స్ట్రైప్స్ అనేవి ఉన్నాయి చూసారా, మీకు కనిపిస్తున్నాయా? ఇక్కడ 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 బ్యాండ్స్ లాంటివి, అవి ఆ ఫిష్కి అనేది ఉండదు. అది కంప్లీట్గా గ్రే కానీ డార్క్ కానీ ఉంటుంది. ఇది సిల్వరీ గ్రే కలర్లో ఉంటుంది అనమాట. అంటే డిపెండ్ అపాన్ ది వాటర్ కలర్ కానీ సాయిల్ కానీ, లేకపోతే సపోజ్ ట్యాంక్లో వేసిన తర్వాత కూడా మీకు కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో మీకు ఇక్కడ ఓపెనింగ్స్ కానీ చూస్తే మేల్కి వచ్చేసి 2 ఓపెనింగ్స్ అనమాట. వన్ ఈజ్ యానస్, నెక్స్ట్ జెంటల్ పేపర్లో ఉంది కదా, ఓన్లీ యూరినర్ పోర్ ఒకటే ఉంది. అంటే ఓన్లీ 2 ఓపెనింగ్స్, యానస్ ఓన్లీ యూరినర్ పోర్. జెంటల్ పేపర్లో వచ్చేసరి ఇది ఒక పెన్ ఉంటే మీకు తెలుస్తుంది. అట్లా కనిపిస్తుందా మీకు? సో అది పైకి లేదు మొత్తం కింద నుంచి. ఇదే జెంటల్ పేపర్లో మొత్తం మీకు అర్థమవుతుందా? జెంటల్ పేపర్ పైకి లేవు. మొత్తం మౌత్, మొత్తం స్పైన్స్, మొత్తం కాడల పిన్ను, పెక్టోరల్ పిన్ను అన్నీ కూడా యూజువల్గా మొత్తం అన్ని మొత్తం చేశారు. ఈ ఇయర్లీ కేజీ క్లోజ్ చేసుకుంటున్నాను. 3 ఓపెనింగ్స్ ఉంటుంది చూడండి ఒకసారి. మీరు హోల్డ్ చేయండి, నేను చూపిస్తాను మీకు. అక్కడ 2 ఓపెనింగ్స్ చూశారు కదా మేడం, పట్టుకోండి. ఇలా పట్టుకోండి ఒకసారి. కళ్ళు స్లోగా లైట్గా కళ్ళు మీద ఇలాగే ఉంది చూసారా? ఇది ఆనస్. అక్కడ ఒక పాయింట్ మాత్రమే ఉంది. సో ఇక్కడ చూడండి ఒకసారి ఎలా ఉంది ఓపెనింగ్. ఇంకోటి చూసారా? ఇదొకటే, కింద ఇదొకటి. యానస్, నెక్స్ట్ ఇదొక యూరినరీ పోరు, ఇది ఓవిడక్టర్. ఇక్కడ నుంచి కూడా ఎగ్స్ అనేది రిలీజ్ చేస్తుంది.
ఎగ్స్ రావటం ఇది ఎగ్స్ లోపల అవయవం చూసారా ఓవిడెక్ అప్పుడు దీని నుంచి వస్తుంది అనమాట. అదేలే ఎగ్స్ దాని నుంచి చూసారా దాని నుంచి మీరు చూసారు లేదా, అది పాయింటెడ్ గా ఉంది, ఇది బల్జింగ్ గా ఉంది, లైట్ గా రౌండ్ గా ఉంది, నెక్స్ట్ రెడ్డిష్ గా ఉంది బాగా. చూసారా లేదా మొత్తం యాక్చువల్ గా మనం ఏదో చూస్తున్నాం అది కాదు, సింపుల్ గా మనం మామూలుగా ఇట్లా పొడవుగా ఉంది ఇది యూరిన్, ఇది ఓవిడెక్ మధ్యలో ఓవిడెక్. ఓవిడెక్ మధ్యలో ఇది ఓకే సార్, ఓకే. ఆ ఓవిడెక్ నుంచి ఎగ్జాస్ట్ అంతే. చిన్న పాయింట్ చూసారా కింద, ఇది యూరిన్ అనమాట, యూరిడెక్. చూసినప్పుడు మేల్ కలర్ లో లేదు, తెలుస్తుందా? బాగా రెడ్ కలర్ లో ఉందిగా ఇది ఇది mixed అంటే ఇది యాక్చువల్గా ఇప్పుడు మీకోసమని దాంట్లో పొద్దు నుంచి గ్రేడర్లో సెపరేట్గా పెట్టాం. ఆ గ్రేడర్లో ఏమైందంటే దానికి రాసుకునే ర్యాషెస్ అనేవి అనమాట. యాక్చువల్గా ఇందులో ఏంటంటే మేల్ వేస్తామంటే మేల్కి అనేది అప్పర్ లిప్ అనేది కట్ చేసి పెడతాం, మౌత్ క్లిప్పింగ్ చేస్తాం అనమాట. ఎందుకు మౌత్ క్లిప్పింగ్ చేస్తామంటే అది వచ్చేసి మేల్ చాలా అగ్రెసివ్